My master was a very good singer and very sweet voice in the old age. And he did not learn this art. He said it is by birth. His mother was very sweet singer. He said, I got the impression from my mother. And you see, whenever he will sing, he will forget everything. No idea of body, nothing of this sort. He used the Brahman power, I mean cosmic power. నా తల్లిదండ్రులు ఇరువురు నన్ను ఎంతో ప్రేమించేవారు. నా చిన్నతనం అంతా వారి ప్రేమతో సంతోషంగా నిండిపోయింది. నన్ను ఒక యువరాజులా భావించేవారు. నేను ప్రయాణించటానికి ఒక గుర్ర బగ్గీ కూడా ఇంటి వద్ద ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. నా ఈడు పిల్లలతో ఆడుకోవటం నాకెప్పుడూ ఇష్టంగా ఉండేది కాదు. మా అమ్మ జీవించి ఉన్నంతకాలం ఆమె నా నేస్తం, సహచరి, ఇంకా అన్నీను. ఆమె చేసే ప్రతి పనిని అనుకరించేవాడిని. రామచరితమానస్ని చదవటం ఆమెకు ఎంతో ఇష్టమైన వ్యాపకం. మా అన్నదమ్ములు ఇరువురం చాలా చిన్నవారమైనప్పటికీ ఆమె చదివేది మాకు అర్థమవుతోందా అన్నట్లుగా శ్రద్ధగా వినేవారం. కొన్నిసార్లు చదువుతూ ఎంతో భావావేశంతో ఆమె కన్నీరు కార్చేది. ఆమె ఏడవటం చూసి మేము ఏడ్చేవారం. మేమెందుకు ఏడుస్తున్నామని ఆమె అడిగితే, నీవు ఏడుస్తున్నావు కాబట్టి నీతో పాటు ఏడవటం మాకు ఆనందం అని బదులిచ్చేవారం. ఆ సమాధానం విన్న ఆమె మమ్మల్ని హత్తుకునేది. తన చీర కొంగుతో తన ముఖాన్ని తుడుచుకుని దానితోనే మా ముఖాల్ని కూడా తుడిచేది. దానికి మేమెంతో పరవశించిపోయేవారం. మా అమ్మ గొంతు ఎంతో శ్రావ్యంగా ఉండేది. ఆమె సంగీతం నేర్చుకున్నది. ఆమె వలన నాలో సత్యాన్వేషణ పట్ల, మతానికి సంబంధించిన అవగాహన పట్ల ఆసక్తి పెంపొందింది. అలాగే సంగీతం, గానం చేయడంలో అభిరుచి కూడా ఏర్పడింది. ఆమె దీవెనలు, ఆశీస్సుల వలన ఆత్మజ్ఞానం గురించి నేను నేర్చుకున్న పాఠాలు నా జీవితాంతం నాకు సహాయకారిగా ఉంటూ నా ఆధ్యాత్మిక పరిణామానికి మూల కారణాలు అయినాయి. నా 7 ఏళ్ల వయసులో మా తల్లిగారు మరణించారు. నేను అనాథనైన భావన కలిగింది. అయితే మా ప్రియతమ తండ్రి గారు తన ప్రేమానురాగాలతో ఆమె లేని లోటును భర్తీ చేయాలని ప్రయత్నించారు. మమ్మల్ని చూసుకోవడానికి ఒక ముస్లిం వనితను వారు ఏర్పాటు చేశారు. ఆమె అనుభవజ్ఞురాలు, ప్రపంచం పోకడ తెలిసిన వ్యక్తి. మా ఇద్దరిని ఎంతో అభిమానించేది. తల్లి లేని లోటు ఒక్కసారి కూడా మాకు కలగనివ్వలేదు. ఆమె వ్యక్తిత్వం, విద్య నాపై ప్రభావం చూపాయి. మా నాన్నగారికి మొదటి నుండి కూడా ఉదయం, సాయంత్రం నడక ఎంతో ఇష్టమైన వ్యాపకం. క్రమేణా వారు మమ్మల్ని కూడా తనతో తీసుకెళ్లేవారు. దారిలో వారి అనుభవాలను మాతో పంచుకునేవారు. వారి నుంచి మేమేమీ దాచేవారం కాదు. వారు హుషారుగా ఉన్నప్పుడు చారిత్రక ప్రాధాన్యమున్న కథలను మాకు చెప్పేవారు. ఆ తర్వాత వాటి గురించి మేమేం అర్థం చేసుకున్నామో అడిగేవారు. చాలా చిన్నవారమైనప్పటికీ ప్రాపంచిక వ్యవహారాలలో ఈ కథలు మాకు ఎన్నో సంగతులు బోధించాయి. నాకు చదువు పట్ల ఆసక్తి ఉండేది. కానీ నేను పెద్దవాడిని అయ్యాక కూడా మా తండ్రిగారు నన్ను స్కూలుకి పంపలేదు. అయితే మా తల్లిగారు ఉన్నప్పుడే ఇంటి వద్దకు వచ్చి ఒక మౌల్వి నాకు ఉర్దూ, పర్షియన్ భాషలు నేర్పించేందుకు నియమింపబడ్డారు. ఆయన నాకు పద్యాలు, కవితలు రాయడం కూడా నేర్పించారు. నా 10వ ఏట నన్ను ఫరూకాబాద్లోని మిషన్ స్కూల్లో చేర్పించారు. 1891లో నా 18వ ఏట ఆంగ్లం, ఇతర వాడుక భాషల పరీక్షలో 2వ తరగతిలో ఉత్తీర్ణుడనయ్యాను. మిషన్ స్కూల్లో గడిపిన సమయం వలన చదువు మాత్రమే కాకుండా క్రైస్తవం గురించి, వారి మిషన్ గురించి కూడా చాలా దగ్గరగా అధ్యయనం చేశాను. ధనవంతుడు భగవంతుని రాజ్యంలో ప్రవేశించటం కన్నా ఒక ఒంటె సూది బెజ్జం ద్వారా వెళ్ళటం సులభం అనే యేసుక్రీస్తు బోధనలు
నన్నెంతో బాగా ప్రభావితం చేశాయి. కడు దుర్భరమైన దారిద్ర్య పరిస్థితులను నేను నా జీవితంలో ఎదుర్కొన్నప్పుడల్లా అవి నాకెంతో సహాయం చేశాయి. ఆ రోజుల్లో వివాహం అతి చిన్న వయసులోనే జరపబడేది. మేము అన్నదమ్ములం ఇరువురము చాలా చిన్నవారము, అలాగే చదువుకుంటున్నప్పటికీ ఒకరి తర్వాత ఒకరికి వివాహాలు జరపబడ్డాయి. జమీందారుల ఇంట్లో పెండ్లి కనుక మా వివాహాలు చాలా హంగు ఆర్భాటాలతో జరిగాయి. అమ్మాయి తరఫు వారు కూడా జమీందారులే. చిన్నప్పటి చాలా విషయాల్లాగే నా పెళ్లి కూడా నాకు లీలగానే గుర్తున్నది. జీవితంలో జరగాల్సిన విధులలో భాగంగా అది కూడా జరిగిపోయిందనిపిస్తుంది. అదేవిధంగా నా జీవితంలో ఎన్నో పగళ్ళు రాత్రులు గడిచాయి. మంచి రోజులన్నీ ఒక చిత్రంలాగా వచ్చి వెళ్ళిపోయాయి. కాలం ప్రవాహం ఎవరి కోసం వేచి ఉండవు కదా. సిరి సంపదలతో తులతూగే రాజకుమారుని రూపం క్రమంగా నా నుంచి అంతర్ధానమయ్యే సమయం వచ్చింది. కాలచక్రం కొత్త మలుపు తీసుకుని నా ముందు ఒక అనూహ్య పరిస్థితిని ఆవిష్కరించింది. అది నా వ్యక్తిత్వాన్ని తీవ్రంగా కుదిపివేసింది. చిన్ననాటి ఆనందమయ జీవితం తన జ్ఞాపకాలను మాత్రమే నాతో వదిలి అంతర్ధానమైంది. అయితే దాని ఆకర్షణ ఎంత బలమైనదైనా నేను అణుమాత్రం కూడా చెలించలేదు. కాలచక్రం యొక్క గమనం ఆగదని, అది నన్ను నా ప్రభువు మార్గంలో తప్పక తీసుకుని వెడుతుందని నా ప్రగాఢ నమ్మకం. ఆఖరికి జీవిత సాగరంలో నా పడవ కూడా తల్లక్రిందులైంది. ఎన్నో విపత్కర పరిస్థితుల మధ్య నడిరోడ్డులో నిలబడ్డట్లు అయింది. నా భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చింది. మాకందరికీ తోడుగా నీడగా నిలిచిన మా తండ్రి గారు పరమపదించారు. నా ఆశలు చెదిరిపోయాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపించసాగింది. బహుశా నాకు రానున్న కాలానికి అది ఒక సూచనేమో. తండ్రి గారి మరణంతో జమీందారులకు ఉండే హంగు దర్పం అంతరించాయి. భగవంతుని లీలలు ఎంత విచిత్రమో కదా. ఆదాయానికి అన్ని మార్గాలు మూసుకుపోయాయి. ఇంద్రభవనం లాంటి ఇంటిని, అన్నాళ్ళు ఉపయోగించిన గుర్రపు బగ్గీని, పల్లకీని వదిలివేయాల్సి వచ్చింది. వీధుల్లో చెక్క చెప్పులతో ఒక్కోసారి అవి కూడా లేకుండా నడవాల్సి వచ్చింది. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో కూడా ఆ పరమాత్మ కృప నాపై అన్ని వైపుల నుండి ప్రసరిస్తూ ఉన్న అనుభూతి కలిగేది. నేను ఆ భగవంతునికే ఎల్లప్పుడూ చెందినవానిగాను, వారు కూడా వారికి సంబంధించిన వానిగానే నన్ను సంరక్షిస్తున్నట్లుగాను అనిపించేది. అష్టాంగ యోగం ద్వారా సంక్రమించే అత్యున్నత స్థితినో లేదా జన్మరాహిత్యాన్నో నేను భగవంతుని నుండి ఆశించను. దేహదారుల హృదయాలలో నివసించి వారికి ఉపశమనం కలిగే విధంగా వారి బాధలను అనుభవిస్తాను అని శ్రీమద్ భాగవతం చెప్తోంది. అలానే సిద్ధులను, మోక్షాన్ని కూడా నేను కోరలేదు. మరే ఇతర జీవితము బాధలు పడకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరి హృదయాలలో నేను ఉండి వారి బాధలను, కష్టాలను నేను అనుభవించాలన్నదే నా ఆకాంక్ష.